లక్ష్మణ స్వామికి రామదూత హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తదంగా మాంగళ్య ధారణం గౌరీర్మమాయ సలలానద క్షత్యేకపదే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే నవపదే బహుపదే సహస్రాక్షరం రమేయో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంగురాం శ్రీమన్మందగడాక్షరబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధర పవిత్రమైన మంగళ సూత్రములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. అందరూ కళ్ళ కట్టుకోండి. వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా కళ్ళెత్తుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మాంగళ్య ధారణ జరుగుతుంది. దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మరణ్యా సర్వోపకారకరణాయ సార్థచిత్తా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాయినే మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా రెండు చేతులు పైకి శరదాం మాంగళ్య ధారణ ముహూర్తేన లోకరక్షణ హేతునా కంఠే బతామి శుభే త్రైలోక్యం మంగళం కురు. రాజా రామచంద్ర భగవానికి రామచంద్ర స్వామికి రామభద్ర క్షేత్ర స్థిత శ్రీ సీతారామచంద్ర స్వామి భగవానికి జానక్యా కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః. తలంబ్రాలు ఎలా ఉన్నాయంటే సీతామ్మవారి యొక్క చేతిలో, జానకీదేవి యొక్క చేతిలో జానక్యా కమలా మలాంజలి పుటే యా పద్మరాగాయిత పద్మరాగాల్లాగా ఉన్నాయంట. రాఘవుడి యొక్క శిరస్సు మీద నుండి జాలువారుతూ ఉండగా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయిత యాకుందేందు తుషారహార ధవల అని చెప్తాం కదా, అలా తెల్లగా మల్లె మొగ్గల్లాగా కనబడుతున్నాయంట. స్వామివారి మీద నుండి జాలువారగానే సస్తా శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయిత ఇంద్రనీలమనులాగా దర్శిస్తున్నాయి. ముక్త అలాంటి ముత్యాల